తిరుపతిలోని ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన నాగ్పూర్ ప్రత్యేక బృందం సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 1100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమైనట్టు అధికారులు గుర్తించారు. ఇక ఫైల్స్ కు సంబంధించి కీలక కేసుల డేటా కోల్పోయినట్టు తెలుస్తుంది. దగ్ధమైన డేటాను తిరిగి రికవరీ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం అది సాధ్యం కాదని ప్రత్యేక బృందం స్పష్టం చేసింది. ఈ పరిణామం వల్ల పలు కీలక కేసుల దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘటనపై మరింత లోతైన విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏదైతే కీలక ఆధారాలకు సంబంధించి డేటా మొత్తం పోయినట్టు తెలుస్తుంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు? ఎస్ విజయ, నాంపల్లిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరిపిన నాగ్పూర్ స్పెషల్ టీమ్ తమ నివేదికనైతే ప్రభుత్వానికి సమర్పించింది. సో ఆ నివేదికలో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం 1100 ఫైల్స్ పూర్తిగా కాలిపై పూర్తిగా దగ్ధమైనట్లయితే ఆ స్పెషల్ టీం ఏదైతే ఉందో అదైతే నిర్ధారించింది. సో ఈ ఫైల్స్ ను మొత్తం రికవరీ చేయడానికి ప్రత్యేకంగా చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. డేటాను మొత్తం తిరిగి పొందడం సాధ్యం కాదు అని చెప్పేసి ఆ స్పెషల్ టీం అయితే ఏదైతే ఉందో అదైతే మొత్తానికి తేల్చేసింది. అంటే శాస్త్రీయ ఆధారాలు, రికార్డులు శాశ్వతంగా ఇక మొత్తం పోయినట్టే అని మనకైతే ఒక నిర్ధారణకు అయితే రావచ్చు. సో ఏదైతే ఫిబ్రవరి 7న నాంపల్లిలో ఎఫ్సిఎల్ భవనం మొదటి అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. సో ఈ ఘటనలో సుమారు 50 కంప్యూటర్ల వరకు, అలాగే పోలీసులు తీవ్రమైన ఏవైతే కేసులు ఉంటాయో కీలక కేసులలో సీజ్ చేసిన భద్రపరిచిన హార్డ్ డిస్కులు పూర్తిగా కాలిపోయినట్లయితే రిపోర్ట్ అయితే వచ్చింది. సో దగ్ధమైన ఫైల్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా అందులో ఉన్నాయని అయితే సమాచారం. అదేవిధంగా ఒక కీలక కేసుకు సంబంధించి ముఖ్యమైన సాక్ష్యాలు కూడా అందులో కాలిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ ఫైల్స్ లో ఖచ్చితంగా ఏమేమి ఉన్నాయన్న దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఈ ఎఫ్సిఎల్ ల్యాబ్ రాష్ట్రంలో అన్ని నేరాలకు సంబంధించి కీలక కేంద్రం అన్నమాట. అంటే ఏదైతే ఎక్కడైతే హత్య జరిగినా, దోపిడీ జరిగినా, లైంగిక దాడి జరిగినా, లేదంటే మోసం, డ్రగ్స్, ఇవన్నీ కేసులో సంబంధించిన సేకరించిన సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో ఆ ల్యాబ్ కి అయితే అక్కడికి తరలిస్తారనమాట. అంటే అక్కడే ఫింగర్ ప్రింట్ పరీక్షలు కావచ్చు, డిఎన్ఏ, సో రక్తం కావచ్చు, జుట్టు నమూనాలు, సో ఇవన్నీ కూడా అందులో అయితే జరుగుతూ ఉంటాయి. అవి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించే ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇక నకిలీ పత్రాలు, సంతకాల పరిశీలన కూడా ఈ ల్యాబ్ అయితే బాధ్యత అయితే వహిస్తూ ఉంటది. ఇలాంటి కీలక కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి వేలాది ఫైల్స్ దగ్ధమవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సున్నితమైన కేసుల్లో విచారణ ఈ ఘటన ప్రభావం పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా 3 అంశాలపై దృష్టి అయితే పడిందని చెప్పవచ్చు. అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటి, భద్రతా లోపాలు ఉన్నాయా అనే దాని గురించి కీలక కేసులలో విచారణలో తేలబోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ ఘటనలలో ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు ఆదేశించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా డేటా భద్రత, బ్యాకప్ వ్యవస్థలు అవసరం ఉందని చెప్పేసి నిపుణులు అయితే కొందరు సూచిస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మరి 1100 ఫైల్స్ అయితే పూర్తిగా దగ్ధం అయిపోయేది. అందులో ఉన్న డేటా రికవరీ ఏదైతే ఉందో ఇక అది రికవరీ కష్టం అని చెప్పేసి నాగ్పూర్ సంబంధించిన స్పెషల్ టీం ఏదైతే ఉందో అదైతే మొత్తానికి అయితే నిర్ధారించిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటి వరకు అయితే అప్డేట్ వరకు అయితే ఇది మొత్తం కూడా 1100 ఫైల్స్ అయితే కీలకంగా దగ్ధమైపోయి అందులో ఉన్న డేటా రికవరీ పూర్తిగా రాదని చెప్పేసి నాగ్పూర్ స్పెషల్ టీం అయితే చెప్పిన పరిస్థితి. విజయ, రాజు, ఏదైతే కేటీఆర్ ఆరోపించినట్టు ఓటుకు నేటుకే సంబంధించి ఆ ఫైల్స్ దగ్ధం చేయడానికే ఇదంతా జరిగిందని కూడా మాట్లాడారు కేటీఆర్. అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని ఫైల్స్ కూడా పోయినాయని మాట్లాడారు. దీనికి సంబంధించి నిజంగానే ఫోన్ ఏదైతే ఓటుకు నేటుకు సంబంధించి కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ నిజంగా నా ఫైల్స్ అన్ని మిస్ అయ్యాయా? ఎస్, ఖచ్చితంగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏవైతే ఈ ఫైల్స్ లో కీలకంగా ఉన్నాయి 2, ఒకటి ఫోన్ ట్యాపింగ్ అంశం, ఒకటి రెండవది ఏదైతే ఓటుకు నోటు కేసు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో అవి కూడా అందులో ఉన్నాయి అని చెప్పేసి ఒకరిపైన ఒకరు ప్రతివాదాలు, ప్రతి విమర్శలు అయితే చేసుకుంటున్నారు. ఇది ఏదైతే ఉందో కావాలనే ప్రభుత్వం ఇలాంటి అగ్ని ప్రమాదాలను ప్రేరేపించాలి చేసిందని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. మరొక వైపు ఓటుకు నోటు కేసులో ఉన్న కీలక అంశాలను ధ్వంసం చేయడానికి, అంటే వాటిని జనాలకు కనిపించకుండా చేయడానికి ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆ మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఈ 2 సంబంధించిన అంశాలు మాత్రం
లోనే ముడిపడి ఉన్నాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఏవైతే ఈ మొత్తం 1100 ఫైల్స్ ఉన్నాయో చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి ఆ 2 ఫైల్స్ కూడా దాని డీటెయిల్స్ కూడా మొత్తం అందులోనే ఖాళీ బూడిద అయిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ 2ని మరి బయటికి తీయడం, రికవరీ చేయడం కూడా కష్టమని చెప్పేసి నాగ్పూర్ స్పెషల్ టీం ఇప్పటికే చెప్పింది అనుకోవచ్చు విజయ. ముఖ్యంగా ఆ 2 కేసులు ఏవైతే ఉంటాయో ఇందులో కీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు విజయ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.